హాయ్ అండి. ఇవాళ మనం ఎండుమిర్చితో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మనం ఎక్కువ పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేసుకుంటామండి. అలా కాకుండా ఎండుమిర్చితో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ముందుగా ఎండుమిర్చి తొడాలు తీసి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోండి దోరగా. అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు వేసి అవి కూడా వేగనివ్వాలండి. అవి తీసి పక్కన పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఉడకబెట్టుకోవాలి. గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న గోంగూరను కూడా మిక్సీలో వేసి ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి ఒక తిప్పుకొని మిక్సీలో ఎక్కువ మెదగనివ్వకూడదండి. ఇవి క్రిస్పీగా తగులుతుంటేనే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. అంతేనండి, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుందండి.